హాయ్ ఫ్రెండ్స్, అందరికి 2 లేయర్ ఫ్రాక్ ఎలా స్టిచ్ చేసుకోవాలో ఇప్పుడు క్లారిటీగా చూపిస్తాను. ఫ్రెండ్స్, దీనికోసం నేను 2.5 మీటర్స్ పాలిస్టర్ లైనింగ్ అయితే తీసుకున్నానండి. పాలిస్టర్ లైనింగ్ అయితే యూస్ చేసుకోవచ్చు, లేదంటే క్రేప్ కూడా యూస్ చేసుకోవచ్చు. మనం సిఫాను జార్జెట్ క్లాత్లకి అయితే పాలిస్టర్ లైనింగ్ యాడ్ చేయాలి. కాటన్ అయితేనే మనం కాటన్ లైనింగ్ యాడ్ చేసుకోవాలి. పాలిస్టర్ కానీ క్రేప్ కానీ యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు పీస్లో నుంచి ఇలాగా మనకి ఎంత కావాలో అంతా చూసుకొని ఇలాగా లైనింగ్ అనేది తీసేసుకున్నాము. మనం లెంత్ని బట్టి కొలిసి ఇలా ఫోల్డ్ వేసుకొని లెంత్ చూసుకొని ఇలా కట్ చేసేసుకోవాలి బాడీ పీస్కి సపరేట్గా. ఓకేనా, చూడండి. ఫస్ట్ వచ్చేసి మనం బాడీ పీస్కి లైనింగే కట్ చేయాలి. లెంత్ వచ్చేసి 15 క్రాస్ ఉంది కాబట్టి కట్ చేసేస్తున్నా. ఇంత డివైడ్ చేసేద్దాము. ఇలా కట్ చేసుకొని తీసేసేయాలి. ఓకే, చూడండి. ఇప్పుడు ఇలా కరెక్ట్ పట్టుకొని ఇలా ఓకే డబుల్ ఫోల్డ్ వేసుకోవాలన్నమాట. వేసుకొని చూడండి, ఇక్కడ స్కేల్ అనేది యాడ్ చేసేద్దాము. ఓకే, చూడండి. ఇలా వేసుకొని ఫోల్డింగ్ ఇప్పుడు మార్కింగ్ అనేది చేసుకున్నాము. ఆల్రెడీ లెంత్ కొలుచుకున్నాం కదా, ఇంకా లెంత్ అవసరం లేదు. ఓకే, ఇప్పుడు ఇలా ఫోల్డ్ వేసుకున్నాం కదా, ఇప్పుడు మనం మార్కింగ్స్ అనేది చేసుకుందాము. నెక్ వచ్చేసి 2.5కి మార్క్ చేస్తున్నా. చూడండి ఇలాగా. తర్వాత షోల్డర్ మెజర్మెంట్ వచ్చేసి 3 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి వాళ్ళ మెజర్మెంట్ని బట్టి. ఓకే, అండ్ ఇది వచ్చేసి నడుము మెజర్మెంట్. నడుము వచ్చేసి 8.5 పెడుతున్నా. 2 ఇంచెస్ ఎక్స్ట్రా. కరెక్ట్ మెజర్మెంట్ 8.5, 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఇలా మార్క్ చేసుకోవాలి. ఓకే, తర్వాత చెస్ట్ వచ్చేసి 9 ఇంచెస్కి మార్క్ 9.5కి మార్క్ చేస్తున్నా. 1 ఇంచ్ అంత తేడాతో మార్క్ చేసుకోవాలి. ఓకేనా, ఎందుకంటే మనకి చెస్ట్ అనేది ఫ్రీగా ఉండాలన్నమాట, లూజ్. ఒకవేళ వాళ్ళ చెస్ట్ మెజర్మెంట్ని బట్టి మనం మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఓకే, హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళకైతే ఇక్కడ లూజ్గానే ఉండాలి. తర్వాత 7 ఇంచెస్ నెక్కి మార్క్ చేసుకుంటున్నా. బ్యాక్ మనం ఏదైనా పెట్టుకోవచ్చు, అది మన ఇష్టం. ఇలా స్క్వేర్ గీసేసుకోవాలి. 7 ఇంచెస్కి ఇలా మార్కింగ్ చేసుకొని ఇలా స్క్వేర్ గీసుకోవాలి. ఓకేనా, తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నుంచి ఇలాగా మనకి ఆర్మ్ రౌండ్ వచ్చేసి సంక రౌండ్ 6 ఇంచెస్కి స్ట్రైట్ మార్క్ చేసుకుంటున్నా. మార్క్ చేసుకొని స్కేల్తో ఇలా డ్రా చేసేసుకోవాలి. స్కేల్తో ఇలా లైన్ డ్రా చేసేసుకుంటే మనకి నీట్గా వస్తుంది ఫినిషింగ్. ఓకేనా, తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడ స్క్వేర్ ఇలా డ్రా చేసుకున్నాం కదా. 1 ఇంచ్ అంతా మార్కింగ్తో మనం ఇలా డ్రా చేసేసుకోవాలన్నమాట. అది ఇలాగా రౌండ్ అనేది. ఒకవేళ మీ దగ్గర ఈ స్కేల్ ఉంటే ఇలా తిప్పేసుకోండి, లేదంటే ఏ స్కేల్తో అయినా తిప్పుకోవచ్చు. ఓకే, ఇలా మనం మార్కింగ్ ప్రకారం పెట్టేసుకొని ఇలా రౌండ్ గీసేసుకుంటే సరిపోతుంది. ఓకే, చూడండి. ఇది ఇక్కడ దాకా గీసుకోవాలి. తర్వాత ఇక్కడ నుంచి 5 ఇంచెస్కి ఇలాగా డాట్స్ కోసం మార్క్ చేసుకోవాలి. ఓకే, ఇలా చూసారా. ఇప్పుడు మనం ఫ్రంట్స్ కట్ కావాలంటే గీసుకోవచ్చు, లేకపోతే మన ఆప్షన్, ఓన్లీ డాట్స్ ఒకటే వేసుకోవచ్చు. ఇంతే, లాంగ్ ఫ్రాక్ మెజర్మెంట్ ఇంతే ఉంటుంది. కాకపోతే దీన్ని నేను ఏం చేస్తున్నా అంటే, ఒక్క నిమిషం, ఇలా మార్కింగ్ చేసుకొని చూడండి. ఇది రాదన్నమాట మనం ఫ్రాక్. ఇప్పుడు ఈ డిఫరెంట్ మోడల్కి ఇది చూడండి, ఇలాగా మనం గీసుకున్నాం కదా, ఇంతవరకే వస్తుంది. ఇక్కడ మనకు ఫ్రిల్స్ వచ్చి హ్యాండ్ యాడ్ అవుతుంది. ఓకే, ఇది రాదు, ఇది వరకే, ఇక్కడ వరకే. ఇక్కడ ఈ లైన్ మొత్తం ఇప్పుడు మనం ఎన్ని ఇంచెస్ తీసేసామో దాన్ని బట్టి
ఇదిగోండి 3.5 అంతా మనం హ్యాండ్ ఫ్రిల్స్ పెట్టేసేయాలన్నమాట. లెంత్ కొలుసుకొని అంత లెంత్లో మనం ఫ్రిల్స్ అనేది పెట్టుకోవాలి. ఓకే, ఇప్పుడు నెక్ ఏం కట్ చేయట్లేదు, ఇలాగనేది తీసేసుకున్నాము ఫస్ట్. ఓకేనా, ఇలా నీట్గా షేప్ అనేది వచ్చేలా చూసుకొని కొంచెం క్రాస్ తీసుకోవాలి. చూడండి ఇలా ఇందులోకి యాడ్ అవుతుంది. నెక్ కుట్టినప్పుడు మీకు ఐడియా వచ్చేస్తుంది. ఓకేనా, ఇదైతే కట్ చేయట్లేదు, ఇలాగ దీన్ని తిప్పుకొని టర్నింగ్ చేసుకొని చూడండి. మనం ఇప్పుడు ఈ నెక్ ఎంతవరకు కావాలో అంతవరకు ఇలాగా కచ్చుక పెట్టేసుకున్నాం. ఇక్కడ వరకు కట్ చేసుకోవాలనే ఐడియా కోసం. ఓకేనా, చూడండి బాడీ పార్ట్ అయిపోయింది. ఇక్కడ డాట్స్ కోసం కచ్చుగా పెట్టేసుకున్నాము. చూసారా, కంప్లీట్ అయిపోయింది. మనం యాడ్ చేసేటప్పుడు ఇది తీసేసుకోవచ్చు అనమాట. ఓకేనా, శారీ ఇది నేను ఆల్రెడీ కట్టుకున్నాను. ఇంకా వేస్ట్గా నాకు శారీస్ పెద్దగా ఇంట్రెస్ట్ రావట్లేదు, అందుకని డ్రెస్గా కుట్టుకుందామని చెప్పేసి పాలిష్ లైనింగ్ తీసుకున్నాను అనమాట. మనకి కొత్త శారీ అయితే మీరు క్రేప్ లైనింగ్ తీసుకోండి. ఓకేనా, దీన్ని ఇది ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను. మొత్తం శారీ మొత్తం యూజ్ చేస్తున్నా కాబట్టి చూడండి. పళ్ళు తీసేసేయాలి ఫస్ట్. పళ్ళు అంతా నీట్గా కట్ చేసేసుకోవాలి. ఇలా కొంచెం కట్ చేసి లాగేస్తే వచ్చేస్తుంది. చూడండి అయిపోయింది. చూసారా, పళ్ళు కంప్లీట్ అయిపోయింది కదా. మనము ఫ్రంట్ సైడ్కి పీస్ ఇంత కట్ చేసేసుకోవాలన్నమాట. మనం అదే బాడీ కోసం కట్ చేసేసేయాలి. పైన సైడ్ లైట్ షేడ్ వచ్చింది చూడండి, ఇదిగోండి శారీ మొత్తం పై సైడ్ ఇలాగ లైట్ షేడ్ వచ్చింది. ఓకే, కింద సైడ్ మాత్రం ఇలా డార్క్ వచ్చింది. ఫ్రంట్ వచ్చేసి లైట్ వచ్చేలా వేస్తున్నా. అదే హ్యాండ్స్కి యాడ్ చేసేద్దాము కాబట్టి హ్యాండ్స్కి వేస్తే బాగుంటుంది. లేదంటే హ్యాండ్స్కి డార్క్ యాడ్ చేసేసి ఇది ఫ్రంట్కి వచ్చేలాగా చూసుకోవాలి. వైట్ అంటే లైట్ చూడండి, ఇలాగా లైట్ కలర్. లైనింగ్ ఏమన్నా పల్చగా కనిపిస్తుందా? ఏమంత కనిపించదు, అబ్జర్వ్ చేస్తే తెలుస్తుంది. మనం ఓన్లీ లైట్ కలరే యాడ్ చేయాలి కాబట్టి బాడీకి ఎక్కువ తీసుకుందాం. ఓకే, డార్క్ కలర్ మొత్తం హ్యాండ్స్కి యాడ్ చేసేద్దాం. బాడీకి సరిపోయేలా చూసుకొని ఎంత కావాలో అంత మనం మార్కింగ్ చేసుకొని ఇలాగా ఓకే 33 ఇంచెస్కి మార్కింగ్ చేసిన ఇంతవరకు తీసుకుందాము. చూసారా, ఇప్పుడు ఇది డబల్ పార్ట్ రావాలి కదా, ఇలాగా అందుకు ఇలా కట్ చేశాను అనమాట. ఇదిగోండి ఇలా డబల్ ఫోల్డింగ్ వస్తే మనకి సరిపోతుంది. ఈ లైట్గా ఉంది చూడు కలరు, లైట్ కలర్ మాత్రం వచ్చేలా చూసుకొని మనం స్టిచ్ చేసుకోవాలి. అది కట్ చేసేద్దాము బాడీ పీస్కి. తర్వాత మళ్ళీ లైనింగ్ పెట్టి తీసేస్తే వచ్చేస్తుంది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి శారీ చాలా ఈజీ, 2 లేయర్ ఫ్రాక్.
బార్డర్ అవసరం లేదు, బార్డర్ మొత్తం తీసేస్తున్నా. చూడండి, ఫస్ట్ ఇలా కట్ చేసేసి ఇలాగా లాగితే వచ్చేస్తుంది. చూడండి అయిపోయింది. ఒక సైడ్ ఉంది. చూడండి ఇలా వేసుకోవాలి. వేసుకొని ఖర్చు అంతా నీట్గా వచ్చేలా కట్ చేసేసుకోవాలి. చూడండి ఇలా నీట్గా ఖర్చు అంతా తీసేసుకోవాలి. తీసేసుకున్న తర్వాత మనకి 2 లేయర్ ఫ్రాక్ కదా, చూడండి 30 ఇంచెస్కి ఇలా 30 ఇంచెస్కి మార్క్ చేసుకొని కట్ చేసేసుకోవాలి. తర్వాత నెక్స్ట్ మిగిలిన పీస్ ఎంత ఉందో అంతే ఇంకో స్టెప్ కట్ చేసుకోవాలన్నమాట. అప్పుడే మనకి ఫ్రిల్స్ వచ్చేస్తాయని. ఇది ఫస్ట్ స్టెప్ది. రెండో స్టెప్కి ఇది ఎంత ఉందో అంతా చూసుకొని కట్ చేసేసుకోవాలి. ఓకేనా? బార్డర్ కావాలంటే ఉంచేసుకోవచ్చు, అవసరం లేదంటే స్కిప్ చేసేయచ్చు. ఇప్పుడు తీసేద్దాం. ఓన్లీ 2 లేయర్ ఫ్రాకే కదా. శారీ మొత్తం పెట్టేస్తున్నా, ఫుల్ గేరాతో వచ్చేస్తుంది శారీ. చూడండి ఇలాగా. ఇప్పుడు ఇలా కట్ చేసేసుకున్నాం కదా. చూడండి ఇలా వస్తుంది. ఇది ఒక సైడ్ జాయిన్ చేసేసి ఒక సైడ్ వేసేయాలి. ఇది జాయిన్ చేసేసి ఒక సైడ్ వేసుకోవాలి. ఓకే, దీనికన్నా ఇది ఒక 4 ఇంచెస్ తక్కువ ఉండాలి లెంత్, లూజు గేరా. ఓకేనా? అది ఎలాగనేది ఇప్పుడు చూపిస్తాను. ఇలాగా
ఇప్పుడు ఇది కట్ చేసేసుకోవాలి స్ట్రైట్గా. రెండు సమానంగా ఉన్నాయి కదా, ఇప్పుడు కట్ చేసేసుకోవాలి. చూసారా, కంప్లీట్ అయిపోయింది. ఫుల్ గేరా వచ్చేస్తుంది కింద వరకు. లైట్గా ఉన్నదేమో కిందకు వచ్చేలా వేసుకుందాము. ఓకే, అయిపోయింది. పీసులు కంప్లీట్ అయిపోయినాయి. ఇలా వేసుకోవాలి. ఇట్లా వేసుకొని ఇప్పుడు మనం కట్ చేసుకున్నాం కదా లైనింగ్ పీస్, ఇట్లా పెట్టి ఒక సైడ్ మాత్రమే వచ్చేస్తుంది ఇది. నెక్స్ట్ ఇంకో సైడ్ది అటు సైడ్ కట్ చేసేసుకున్నాం. అది బ్యాక్ పార్ట్కి వేసేయచ్చు. ఎప్పుడైనా మనం మెయిన్ పీస్ కొంచెం ఎక్కువగానే తీసేసుకోవాలి. ఓకేనా, చూడండి ఇలాగా ఇలా కట్ చేసేసుకొని పక్కకు పెట్టేసేయాలి. నెక్స్ట్ ఇంకొక పార్ట్ కూడా తీయాలి. ఆల్రెడీ ఒక సైడ్ తీసిన ఫ్రంట్కి వచ్చేస్తుంది. ఫ్రంట్ కన్నా వేసుకోవచ్చు, నీ ఇష్టం. డార్క్ కావాలంటే డార్క్ వేసుకోవచ్చు ఫ్రంట్, లేదా లైట్ కావాలంటే లైట్ వేసుకోవచ్చు. ఇట్లా రెండు కలర్లు వచ్చింది కదా ఇది, అందుకే ఇలా 2 సార్లు కట్ చేస్తున్నా. ఓకే, మళ్ళీ పెట్టి తీసేసుకోవాలి సేమ్. చూడండి ఇలాగా 2 సైడ్లు కంప్లీట్ అయిపోయింది. ఓకే, అయిపోయింది. ఇవి 2 హ్యాండ్స్కి వచ్చేలాగా చూసుకోవాలి. ఓకే, హ్యాండ్స్ ఇలా మనం ఫ్రిల్స్ పెడతాం కదా, పొడుగు మొత్తం ఉంచేసేయాలి. పొడుగు మొత్తం ఉంచేసి ఇలాగా ఫ్రిల్స్ పెట్టేస్తాము. లెంత్ ఇప్పుడు మనకి ఇది ఎంత ఉంది, మనం ఆల్రెడీ చూసుకున్నాం కదా షోల్డరు ఎంత తక్కువ ఉందనేది, అంత వచ్చేలా చూసుకోవాలి. అంతే, చూద్దామా షోల్డర్ ఎంత తక్కువ ఉందో. ఆల్రెడీ మనం చూసుకున్నాం కదా షోల్డరు 3 ఇంచెస్, 3.5 తక్కువ ఉంది కదా, చూసుకోవాలి. ఇదిగో మనకి 7 ఇంచెసే రావాలి. ఇక్కడ అక్కడ ఖర్చుకుపోను సరిపోతుంది. ఓకేనా, ఇప్పుడు కరెక్ట్గా పెట్టుకొని చూసుకోవాలి. పొడవు ఎంత ఉన్నా ఏం కాదు. చూడండి ఇలా కట్ చేసేసుకోవాలి. చూసారా, కటింగ్ అయిపోయింది. ఇప్పుడు మనకి
ఎంత వచ్చిందో చూద్దాము. కటింగ్ చేసేసాము కదా, ఇదిగోండి 9 ఇంచెస్ కరెక్ట్గా ఉంది. ఇక్కడ నుంచి ఇక్కడికి మనం ఎంత పెట్టుకున్నాము ఫోల్డింగ్కి, 15.5 అంటే 31 ఇంచెస్ ఉంది ఫుల్ మొత్తం రెండు కలిపి. ఓకే, అయిపోయింది. ఫ్రాక్ కటింగ్ కంప్లీట్ అయిందండి. ఇదిగోండి మనం నెక్ షేప్ అయితే ఇక్కడ దాకా గీసుకున్నాం కదా, ఇక్కడ నుంచి నేను లైన్ అనేది డ్రా చేశాను. ఇలా మనకి ఎంత సైజులో కావాలో అంత సైజులోనే నెక్ పెట్టేసుకోవాలి. అది ఎలాగనేది నేను చూపిస్తాను కటింగ్లో. కంప్లీట్ అయిపోయింది, కట్టేసుకోవడమే. ఇది ఉంది కదా మనకి లైనింగ్, దీని ఎలాగా అంటే మనం బ్యాక్ సైడ్ ఇట్లా ఫ్రిల్స్ అయినా ఇచ్చుకోవచ్చు, ఇలాగా ఫ్రిల్స్ మన ఇష్టం, ఎలాగైనా కుట్టుకోవచ్చు, మన ఆప్షన్. దీని కటింగ్ ఏమి ఉండదు, జస్ట్ కింద సైడ్ ఇట్లా ఫోల్డ్ వేసేయాలి. అది ఎలాగనే చూపిస్తా. ఓకే, చిన్న ఫ్రిల్స్ ఇచ్చి కింద ఫోల్డ్ వేస్తే సరిపోతుంది.